వారాహి అమ్మవారంటే భూదేవి. హిరణ్యకశిపుడు భూదేవిని జలంలోకి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షించాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వరాహి రూపంలో తీసుకుందని, అందువల్ల ఈమె వరాహస్వామి యొక్క స్త్రీతత్వం రూపమని కొన్ని దానాలు శ్లోకాల్లో కనపడుతుంది. అంతే వరాహి అమ్మవారంటే ఎవరో కాదు, సర్వసంపదనిచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ మహాలక్ష్మి సహస్రనామ సూత్రాలతో వరాహి ధరణి ధ్రువ అని కనపడుతుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజించే వరాహస్వామిలాగే అన్ని కోరికలు నెరవేరుతాయి, భూతగాదాలు నివారవుతాయి లేదా పరిష్కరిస్తాయి. అట్లాగే నరఘోష నరపీడ కూడా తగలకుండా ఉంటాయి. వరాహి అమ్మవారిని రాత్రి వేళలో పూజ చేయడం జరుగుతుంది. వరాహి అమ్మవారిని రాత్రి పూట తాంత్రిక పూజ పద్ధతిలో పూజిస్తారు. వారాహి అమ్మవారి మంత్రం. ఈ మంత్రం పఠించడం వల్ల వారాహి అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఓం హ్రీం వారాహి హరి ఓం. ఓం హ్రీం వారాహి. ఓం హ్రీం వారాహి హరి ఓం. అమ్మవారి ఆయుధం త్రిశూలం, వారాహి అమ్మవారి వాహనం గద్ద, సింహం, పులి, గొర్రె. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.